హలో ఫ్రెండ్స్. జీవితాంతం ఒక మనిషి ముందుకెళ్ళాలనుకుంటే వెనకాల ఎవరో ఒకరు తనని తోస్తూనే ఉండాలి అని అనుకుంటాడు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. హలో ఫ్రెండ్స్. ముందుకెళ్ళే ముందు ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలి మీరందరూ అని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ఆడపిల్ల పేరులోనే ఉంది ఆడపిల్ల అని చెప్పి. తను ఇక్కడి అమ్మాయి కాదు, ఇక్కడి మనిషి కాదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అమ్మాయి అని పేరే పెట్టేశారు. అలాంటి అమ్మాయికి అసలు ఇల్లెక్కడా? పెళ్ళయ్యే ముందు తల్లిదండ్రి నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, ఇది నీ ఇల్లు కాదు అని అంటారు. పెళ్ళైన తర్వాత భర్త ఇది నీ ఇల్లు కాదు, అత్తారిల్లు, జాగ్రత్తగా ఉండు అని అంటారు. మీకు పుట్టిన పిల్లలు మాత్రం సొంత వాళ్ళే, వాళ్ళే. కానీ పుట్టించిన నువ్వు మాత్రం అత్తారింటికి ఎప్పుడూ సొంతం అవ్వవు. ఇవన్నీ బాధలు ఎదుర్కొని పర్వాలేదులే వీళ్ళందరూ నా వాళ్ళే అని ప్రేమించి పెంచి ఆప్యాయతను పంచి అన్నీ చేశాక కూడా నువ్వేంటి, నువ్వు జస్ట్ పిల్లల్ని కనే మెషిన్వి అన్నట్టుగా చూస్తారు. వంట చేసే ఒక వస్తువువి అన్నట్టుగా భావిస్తారు. మా అందరినీ జాగ్రత్తగా చూసుకునే ఒక పర్సన్వి అన్నట్టుగా హేళన చేస్తారు. అయినా కూడా ఆడపిల్ల ఇవన్నీ పట్టించుకోదు. ఎందుకంటే అంత ప్రేమ, అంత ఆప్యాయత ఒక ఆడపిల్ల మనసులో ఎప్పటికీ ఉంటుంది. తను ఒక చిన్న పిండమైనా సరే, పెరిగే ఒక అమ్మాయి అయినా సరే, పెళ్ళికి ఎదిగిన ఆడపిల్ల అయినా సరే, మధ్య ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి అయినా సరే, లేదంటే ముసలామె అయిపోయిన ఒక ఆడదైనా సరే, ప్రతి ఒక్క అమ్మాయికి తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన వాళ్ళైనా అంతులేని ప్రేమ ఉంటుంది. నూటికో కోటికో 10 మంది డబ్బు మీద ఆశపడే ఆడవాళ్ళు ఉంటారు, కానీ ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే ఆడవాళ్ళే 95% వరకు ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీలో చేసే పని నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మీగర్గా స్మాల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవేంటంటే ఇంటికొచ్చిన మనిషి వాళ్ళని ఒక మనిషిలాగా గుర్తించాలని, వాళ్ళని ప్రేమతో 2 మాటలు పలకరించాలని చెప్పి, అసలు ఈరోజంతా నువ్వు ఇంట్లో ఏం చేశావు అని కనుక్కోవాలని చెప్పి, తను ఆఫీస్కి వెళ్ళి వస్తే నీ ఆఫీస్ ఎలా గడిచింది అని తన హస్బెండ్ అడగాలని చెప్పి, తన తల్లిదండ్రి నేను నీకు ఉన్నానమ్మా, నీకే బాధ వచ్చినా కూడా నువ్వు మళ్ళా మన ఇంటికి తిరిగి రావచ్చు అని గర్వంగా చెప్పాలని చెప్పి, వాళ్ళ పిల్లలు మా మమ్మీ నాకు రోల్ మోడల్ అని ఏ రోజు అంటారు అని చెప్పి కళ్ళల్లో ఆశలు పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. అలాంటి ఆ అమ్మాయి జీవితాంతం కొన్ని ఆశలు కంటూ ఉంటుంది. ఆ ఆశలకి రెక్కలు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ రెక్కలు వచ్చి తను ఎగిరే లోపే భూమి మీద పడేయాలని పడిపోతుంది. కానీ ఎప్పుడూ ఆ బ్లేమ్ తన ఫ్యామిలీ మీద వేయదు. చిరాకు పడుతుంది, పరాకు పడుతుంది, 2 మాటలు అంటుంది, 4 మాటలు పడుతుంది, తన ఇంటిని తనే చక్కగా దిద్దుకుంటుంది. కానీ ఎప్పుడు పరుల మీద ఆ భారం వేయదు. రేపు తిరిగి ఈరోజు ఎన్ని గొడవలైనా సరే రేపు మళ్ళీ తన పనులు తను చేసుకోపోతూనే ఉంటుంది. పొద్దున లేసి పిల్లల్ని రెడీ చేస్తుంది, వాళ్ళని స్కూల్ పంపిస్తుంది, ఇల్లంతా శుభ్రం చేసుకుంటుంది, తన భర్తకి, తన అత్తగారికి, తన ఇంట్లో వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి నెరవేరుస్తుంది. ఇంట్లో అన్ని పనులు అయిన తర్వాత మధ్యాహ్నం తన కోసం కొంచెం టైం తను కేటాయించుకుంటుంది. సాయంత్రం పిల్లలు, తన భర్త ఇంటికి వచ్చేసరికి తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ డబుల్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. రాత్రి మళ్ళీ ఏం డిన్నర్ రెడీ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని ఆలోచనల మధ్యలో తన కెరియర్ని, తన లైఫ్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఎక్కడో వెనకాల డబ్బాలో బూజు పడిపోయి పడుంటుంది. అలాంటి ఆలోచనల్ని నిజం చేసేది, అలాంటి ఆలోచనల్ని మళ్ళీ రేపే ఒక రెస్పాన్సిబిలిటీ తన భర్త మీద, తన ఫ్యామిలీ మీద ఉంటుంది. ఎవరైనా, ఏ మనిషి అయినా సరే ఒకటే డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు అలసిపోతారు. ఏదో ఒక రోజు నేను ఇలా ఎందుకున్నానబ్బా అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళ మైండ్లో వస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ వాళ్ళ మైండ్లో రావాలి అంటే అసలు దానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. ఈ క్వశ్చన్ మార్క్ తన మైండ్లో రానియకుండా ఆ పర్సన్ని పాజిటివ్గా ఉంచే రెస్పాన్సిబిలిటీ ఆ ఫ్యామిలీదే.
ఎప్పుడు ఆ పర్సన్‌ని ఇంటి కోసమే వాడుకోవడం మానేసి, తన కెరియర్ ఏంటి, తన ఇంట్రెస్ట్స్ ఏంటి, తన హాబీస్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి అని గమనించి, వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడానికి తన హస్బెండ్, తన ఫ్యామిలీ ప్రయత్నించాలి. యెస్. ఈరోజు రేపు ఆడపిల్ల చాలా మారిపోయింది. తనకొక స్పెషల్ లైఫ్ ఉంది. ముందులాగా వంటింటి కుందేల్లాగా ఉండట్లేదు. బయటికొస్తుంది, సొసైటీని అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. అలాంటి అమ్మాయికి జస్ట్ కొంచెం ధైర్యం ఇచ్చి నేనున్నాను అని చెప్పే అంత రెస్పాన్సిబిలిటీ ప్రతి అబ్బాయిది. అది అన్నదైనా, తండ్రిదైనా, భర్తదైనా, ఎవరిదైనా, ఒక ఫ్రెండ్‌దైనా. జస్ట్ బీ అరౌండ్ హర్. సే థాట్ ఐ యామ్ విత్ యూ. అంతకంటే ఏ అమ్మాయి మీ నుంచి ఎక్కువగా కోరుకోదు. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక చిన్న మెసేజ్. మీరు హోమ్ మేకర్ అయినా సరే, ఒక పార్ట్ టైమ్ ఎంప్లాయీ అయినా సరే, ఫుల్ టైమ్ జాబ్ చేసే పర్సన్ అయినా సరే, లేదా ఒక ఎస్టాబ్లిష్ ఆంట్రప్రెనర్ అయినా సరే, లేదా ఒక స్టార్టప్ మొదలు పెట్టబోయే ఒక ఆకాంక్షలున్న ఒక అమ్మాయి అయినా సరే, మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీ జీవితంలో మీ గోల్స్‌కి మీకున్న మధ్యలో దారి, మీ డిస్టెన్స్ ఏంటి తెలుసా? జస్ట్ మీ నమ్మకమే. ఆ నమ్మకమే ఆ గ్యాప్ ఫిలప్ చేస్తుంది. ఆ నమ్మకమే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టుగా చేస్తుంది. మీ వెనకాల తప్పకుండా మీ ఫ్యామిలీ ఉండాలి. ఒప్పుకుంటాను. వాళ్ళు మీతో ఉంటే ఆ వచ్చే ధైర్యమే వేరుంటుంది. కానీ ప్రతి మనిషికి మోటివేషన్ ఎక్స్‌టర్నల్ కాదు, ఇంటర్నల్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే ధైర్యం మీలో ఉంటే ఎక్స్‌టర్నల్ మోటివేషన్ మీద మీరు డిపెండ్ అవ్వడం మానేస్తారు. ఈరోజు ఎంతోమంది అమ్మాయిలు బయటికొచ్చి నేను ఇది చేస్తాను, అది చేస్తానని ప్రయత్నిస్తున్నారు. యెస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ సక్సెస్‌ఫుల్ ఫర్ ష్యూర్. కానీ ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుంది కదా! అది వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. ఒక కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. అంటే రేపెలాంటి సిట్యుయేషన్ వచ్చినా, రేపేమైనా కూడా నేను లైఫ్‌తో పోరాడగలుగుతాను అనే ఒక నమ్మకం పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పని లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి చేయకండి. మీ హస్బెండ్ మేబీ ₹1,00,000 సంపాదిస్తున్నాడేమో. మీరు 10,000 సంపాదించండి, 5,000 సంపాదించండి. దాంట్లో తప్పేం లేదు. కానీ మీ అంతలో మీరు కొన్ని డబ్బులు సంపాదించి పెట్టుకున్నారంటే, రేపు చిన్న చిన్న ఖర్చులకి ఒకరి ముందు చెయ్యి జాపాల్సిన అవసరం మీకుండదు. ఇంట్లో ఏవైనా చిన్న అవసరాలొస్తే మీ పర్స్‌లో నుంచి మీరు డబ్బులు తీసేచ్చే అంత మీకుంటుంది. అట్లాంటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గర్వంగా చూస్తారు. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ మనీ యూ ఎర్న్. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ యూ ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ అబౌట్ హౌ మచ్ యూ ఆర్ ట్రైయింగ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే జీవితాంతం ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నించడం వల్ల ఏ నష్టము జరగదు. అంటే ఓడిపోతామేమో. కానీ ఆ ఓటమిలో నేర్చుకునే నాలెడ్జ్ మీకు ఏ బుక్ గూడా ఇవ్వలేదు. ఏ నాలెడ్జ్ సెంటర్ గూడా ఇవ్వలేదు. ఏ ఇంటర్నెట్ గూడా ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. యూ ఆర్ ఇనఫ్. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, చుట్టూ ఎన్ని భయాలున్నా సరే, ఎన్ని చేతులు నీ వైపు ఎత్తి చూపించు, నీకసలు దేనికి పనికి రావే నువ్వు అని అన్నా సరే, మీరు మీ మీద కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోవద్దు. జస్ట్ కీప్ వాకింగ్. ఒక్క అడుగైనా సరే, 2 అడుగులైనా సరే, 10 అడుగులైనా సరే, ప్రతి ఒక్క అడుగు మిమ్మల్ని పాస్ట్ నుంచి ముందుకు తీసుకెళ్తుంది పాజిటివ్‌గా. అండ్ ఈ జర్నీలో ఒక ఆడపిల్ల తోడు నిల్చోవడం చాలా ఇంపార్టెంట్. చుట్టూ మనం చాలా సార్లు ఆడవాళ్ళని డిగ్రేడ్ చేయడం చూస్తాం. ఈ యాటిట్యూడ్ అమ్మాయిలు మార్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఒక అమ్మాయికి ప్రోత్సాహాన్నివ్వాలి. ఒక అమ్మాయికి తోడుగా నిల్చోవాలి. మగవాడు నిన్ను అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఒక అమ్మాయిగా నువ్వు తన బాధను అర్థం చేసుకోవాలి. అరే! ఇదేంటి నేను ఇంట్లోనే కూర్చున్నా, తను బయటికొచ్చి సంపాదిస్తుంది, నేనెందుకు ఎంకరేజ్ చేయాలి అని అనుకోకూడదు. నీ ఏజ్ ఏదైనా సరే, నువ్వు ఉండే పరిస్థితి ఏదైనా సరే, నీలో డిటర్మినేషన్ ఉంటే నువ్వు తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. మగువవి నువ్వు. ఆడపిల్లవి నువ్వు. నీ పేరులో ఉన్నట్టు ఆడపిల్లవి కాదు. నువ్వు అన్ని చోట్ల ఉండే పిల్లవి. యూ ఆర్ ఆమ్ని ప్రెజెంట్. యూ ఆర్ స్ట్రెంగ్త్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇంకా
ముందుకెళ్ళి ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను. జస్ట్ మన ఫింగర్ టిప్స్ మీదే కొంతమంది ఆడపిల్లల్ని ఆర్ ఆడవాళ్ళని గుర్తు చేసుకోగలుగుతున్నాం. కానీ రేపు ఆడవాళ్ళు సాధించింది ఏంటి? ఎవరెవరు ఏం సాధించారు? అని ఎవరైనా క్వెషన్ అడిగితే మన దగ్గర లక్షలాది, కోట్లాది ఎగ్జాంపుల్స్ రెడీగా ఉండాలి. గర్ల్స్, టై యువర్‌సెల్ఫ్, గెట్ రెడీ, గెట్ సెట్ గో అండ్ స్టార్ట్ ఎ న్యూ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్. సక్సెస్ అవ్వకపోతే ఏముంది, పోనీయండి, ప్రయత్నించండి. జస్ట్ కీప్ ట్రయింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్.